శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి అనేవాడు జూన్ 2 నుండి కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు, ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. ఈ ఉచ్చస్థానంలో గురుడు వెళ్ళినప్పుడు ఒక అద్భుతమైన మార్పులు జరుగుతాయి 12 రాశుల వరకు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. కానీ విశేషంగా ఎటువంటి మార్పులు జరుగుతాయి, ఎటువంటి మంచి జరుగుతుంది, ఎటువంటి యోగాలు పొందుతారు అనేది మొట్టమొదటిగా మేషం, వృషభం, మిథున రాశి వారి గురించి మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశికి చతుర్థ భావంలోకి వెళ్తారు. అక్కడ నుండి దశమ భావం చూస్తున్నాడు ఆయన. అంటే డైరెక్ట్గా చతుర్థంలో ఉచ్చస్థానంలో ఉండి దశమ భావాన్ని కరెక్షన్ చేస్తున్నాడు బృహస్పతి. అంటే దశమం అంటే ఏంటి? రాజ్యము, వ్యవసాయ క్షేత్రము, అంటే ఉద్యోగం చేసే ప్రదేశము, వ్యాపారం చేసే ప్రదేశం, దాన్ని వాడు కరెక్షన్ చేస్తున్నాడు. అంటే వాడు దృష్టి పడింది అంటే మీ రాజ్యంలో కూడా ఏమైనా అవకతవకలు ఉంటే, మీరు చేసే ఉద్యోగ స్థలంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే, మీకు రావాల్సిన ఇంప్రూవ్మెంట్స్ కానీ ప్రమోషన్స్లో కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే అవన్నీ కూడా ఒకసారి చూసి దాన్ని ఒక డైల్యూట్ చేసి పర్ఫెక్ట్గా మీకు రావాల్సింది లేదో మీ చేతికి అందేటట్టు కూడా దృష్టి ద్వారా కూడా చేస్తారు అక్కడ. దశమ భావం అంటే ఏంటి? మేషరాశి వారికి మకర రాశిలో ఆ విధంగా చూస్తుంటాడు. కాబట్టి ఆ మకర రాశి దశమ భావం బాగు చేస్తూ చతుర్థ భావం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, అదేవిధంగా మనం చూసుకుంటే తల్లిగారి ఆరోగ్యము, ఇవన్నీ చూడడము. అంటే మీకు ఏమైనా లాంగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, లీగల్ ఇష్యూస్ ఏమైనా ఇంటి విషయంలో ఉన్నా, లేదా లీగల్ పేపర్లో ఏమైనా ఇబ్బందిగానే ఉంటే, లేకపోతే మీరు చూసుకుంటే అన్నదమ్ముల ఆస్తి మధ్య పంచపాకాలో ఏమైనా ఇబ్బంది కలిగి కోర్టు వారికి వెళ్ళి ఉంటే, ఇటువంటి అన్నింటినీ క్లియర్ చేసుకుంటూ మీ యొక్క స్థలం యొక్క, మీ ఇంటి యొక్క సమస్యలని పరిష్కారం చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా చేసే అవకాశం ఒకటి కనబడుతుంది. రెండవది ఏంటంటే తల్లిగారి యొక్క ఆరోగ్యం. అనారోగ్యం ఉన్న తల్లిగారిని కొంతవరకు ఆరోగ్యవంతం చేయడము. తర్వాత ఏమైనా చిన్న ఇబ్బందులు ఉంటే దానికి ఏదో మెడిసిన్ ద్వారా రేస్ చేయడము, ఆనందకరంగా ఉండడం, తల్లి ద్వారా కొన్ని బెనిఫిట్స్ కూడా పొందడం, ఇవన్నీ మేషరాశిలో చేస్తారు. ఇది ఒక అదృష్టం. చతుర్థంలో బృహస్పతి ఉండడం, కేంద్రంలో ఉండడం మేషరాశి వారికి ఒక అదృష్టమైన పరిస్థితి చెప్పచ్చు. రాజ్యాన్ని చూస్తారు కాబట్టి మీకు తెలియకుండానే ఇటు తల్లిగారు, ఇటు 10వ ఇంట్లో ఉన్న రాజ్యము అంటే మీ ఉద్యోగ స్థానం రెండు ఒక్కసారి కరెక్షన్ అవుతాయి. కాబట్టి ఇది ఒక పాజిటివ్ సెన్స్ మేషరాశి వారికి అని చెప్పచ్చు. అంచేత ఇక్కడ మీరు మేషరాశి వారు అంటే గురువుని విశేషంగా, ఇక్కడ గురువు అంటే గురుమంత్ర సాధన చేయడం కానీ, శివునికి ఆరాధన చేయడం కానీ, అభిషేకాలు చేసుకోవడం కానీ చేసుకుంటే ఆ గురువు వల్ల మీకు వచ్చే బెనిఫిట్ మహా అద్భుతంగా ఉంటుంది. అంచేత అక్కడ సంవత్సరం పాటులో కనీసం 3 నెలలు అతిచారం ముందుకెళ్ళినా అల్టిమేట్లీ నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అక్కడ ఉంటాడు. కాబట్టి మీ యొక్క లైఫ్లో వెరీ గుడ్ టర్నింగ్ పాయింట్ ఇస్తారో చెప్పగలుగుతాం. అలాగే వృషభానికి వస్తాం. వృషభానికి ఏం చేస్తున్నాడు? తృతీయ స్థానం విక్రమ స్థానంలో వచ్చి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉండే ప్రదేశం మాతృస్థానం కూడా అంటామట. మాతృస్థానంలో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో మీ మధ్య ఉన్న సఖ్యత పెంచడము, రిలేషన్షిప్ డెవలప్ చేయడము, అలాగే మీకు ఏమైనా మధ్య గొడవలు అవుతున్నా, ఆస్తి తగాదాలు అవుతున్నా, ఇంకేం గొడవలు అయినా అవుతుంటే దాని నుండి అధిగమించి మేము ఇలా ఒక సమన్వయపరుచుకుంటే మీ అందరి మధ్య ఒక అవగాహనము, మంచి అభిప్రాయం పెరిగేటట్టు చేయడము, ఒకరికొకరికి కలుసుకుని ఆనందకరంగా ఉండడము. అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు ఉంటే, అన్నదమ్ములు ఉంటే తమ్ముడు అన్న ఉంటే వాళ్ళకి ఏమైనా మెడికల్ ప్రాబ్లం, ఇంకే రకమైన ప్రాబ్లమ్స్ అనేది జీవితంలో సెటిల్మెంట్ అవ్వకుండా అటువంటి సమస్యలు ఉంటే మీ ద్వారా వాళ్ళకి సెటిల్మెంట్ చేయడము, మీ వల్ల వాళ్ళకి బెనిఫిట్ పొందడం, వాళ్ళ వల్ల మీరు బెనిఫిట్ పొందడం, ఇవన్నీ రకాలవన్నీ వృషభంలోనే మీకు కనిపిస్తుంది. అంటే రిలేషన్షిప్ మీకు డెవలప్ అవుతుంది, మంచి రిలేషన్ డెవలప్ అవుతుంది. అది మీకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పదు వృషభరాశి వారికి. అలాగే అక్కడ నుండి విశేషంగా మకరాన్ని చూస్తున్నాడంటే మీ భాగ్యస్థానం చూస్తున్నాడు. భాగ్యం అంటే అదృష్ట విజయ ప్రదేశాన్ని చూస్తున్నాడు. సో మీ లక్ ఫేవరింగ్ అవ్వట్లేదు, నాకు అనుకున్నది జరగట్లేదు, ఏదో ఇబ్బంది పడిపోతున్నాను, నాకు అంతవరకు వచ్చి ఆ పని జరగట్లేదు అని కానీ, అది ఉద్యోగంలో 3 రౌండ్స్ అయితే 4వ రౌండ్ మనకు కనెక్ట్ అవ్వట్లేదు, దీనివల్ల ఇబ్బంది పడుతున్నాను, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా పని అవ్వట్లేదు, ఇలాంటి ఏమైనా ఉన్నది అనుకుంటే పిల్లల గురించి మాట్లాడుతున్నాను. అలాగే మీకు వివాహం కాని వాళ్ళ గురించి లక్ ఫేవరింగ్, లేకపోతే ఎక్కడో లక్ మిస్ఫైర్ అవ్వడం వల్ల నా పనులు ఆగిపోతున్నాను కానీ, విదేశాలకు వెళ్ళడం అనేది వాళ్ళకు విశేషంగా వెళ్ళడం చాలా అదృష్టం అని భావిస్తాం. అలా వెళ్తున్నప్పుడు ఏదో మిస్ఫైర్ అయ్యి వెళ్ళకపోవడము, అలాగే ఒక అగ్రిమెంట్ అనుకోండి, కాంట్రాక్ట్ అనుకోండి, ఒక ఏదైనా తీసుకో, ఫిల్మ్ ఇండస్ట్రీలో లక్ ఫేవర్ బాగా నమ్ముతారు. అలాంటి వాళ్ళు వృషభ రాశిలో ఉన్నవాళ్ళు దాంట్లో చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వకపోవడం అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి 9వ భావం మీద ఇండైరెక్ట్గా ఏదో ఒక బెనిఫిట్, లక్ ఫేవరింగ్ జరగడం వల్ల అదొక అడ్వాంటేజ్ కింద మీకు ఉంటుంది. సో గురుడు మీకు ఇక్కడ కర్కాటకంలో ప్రవేశించడం ఒక యోగం అని చెప్పడానికి అవకాశం ఉంది. అలా మిథున రాశి వారికి కుటుంబ స్థానంలో ధనము, కుటుంబం, వాక్, విద్యాస్థానంలో గురుడు ఉచ్చస్థితి అయి కూర్చుంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మంచి హై స్పీక్స్లో ఉన్నాడు. రాశికి అనుకూలమా ప్రతికూలమా అన్న పక్కన పెట్టేస్తే గురుడు అక్కడ ఉండి కుటుంబ స్థానం ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా అనుకోండి, ఇండైరెక్ట్గా మీ కుటుంబ పరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ధనపరంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అలా మీ మాటకి విలువ పెరుగుతుంది, మీ చదువుకున్న విద్యకి వాల్యూ పెరుగుతుంది. విద్య అంటే ఏదో మన పిహెచ్డీ చేసిందో లేకపోతే పీజీ చేసిందో లేకపోతే ఎంఎస్ చేసిన విద్య అది కాదు. మీరు ప్రొఫెషనల్గా ఎందులో మీ టాలెంట్ ఉందో అదే మీ విద్య. ఫర్ ఎగ్జాంపుల్ నేను అస్ట్రాలజర్ని,
నాకు ఇదే నా విద్య. అలాగేంటంటే మీరు ఏదైతే విద్యగా భావిస్తారో, ఏ భావంతో విద్యను అనుకుంటారో, మీరు ఈ ధనాన్ని ఏ విధంగా మీరు సంపాదిస్తారో విద్యా రూపంలోని, వీటన్నిటి కారకత్వమైన సెకండ్ హౌస్లో గురుడు ఉన్నాడు కాబట్టి, వాడు గోచారంలో అక్కడికి వచ్చి ఉన్నాడు కాబట్టి 100% మీకు వాడు మంచి చేస్తారు. కుటుంబ పరంగా, వాక్పరంగా, విద్యాపరంగా, ధనపరంగా అన్నీ మీకు పాజిటివ్ చేస్తారు. అలా చేస్తూ మీ అనారోగ్య స్థితులు ఏమైనా ఉంటే, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలా ఏమైనా ఉన్నా, లేదా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని కరెక్షన్ చేసి 8th హౌస్ మీరు దృష్టి పెట్టారు కాబట్టి కరెక్షన్ చేసి మీ ఆరోగ్య స్థితిని కూడా బాగుపరుస్తారు. అందుకనే బృహస్పతి కర్క రాశిలోకి రావడం అనేది ఏంటంటే, మేషరాశి వారికి, వృషభానికి, మిథునానికి ఒక పాజిటివ్గా థింక్ చేస్తే ఇటువంటి పాజిటివ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి కాబట్టి ఆ గురువుని నమ్ముకొని చక్కగా గురుమంత్ర సాధన చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీ ఫ్యామిలీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.